ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మన అంశము ప్రాతకాలపు భక్తి, క్రొత్తకాలపు భక్తి. ప్రాతకాలపు భక్తి, క్రొత్తకాలపు భక్తి అనే ఒక ప్రాముఖ్యమైన, ప్రత్యేకమైన, క్రైస్తవులైన వారందరికీ తెలుసుకోవలసిన, ఖచ్చితంగా ఆలోచించవలసిన, కాలమును బట్టి ప్రతి మనిషి, ప్రతి క్రైస్తవుడు కూడా తప్పనిసరిగా ధ్యానించవలసిన అంశము ఈ ప్రాతకాల భక్తి, క్రొత్తకాలపు భక్తి అనే అంశం. ఈ అంశంలో మొదటి భాగముగా గత ఆదివారము, అనగా పోయిన ఆదివారం కాకుండా అటుపోయిన ఆదివారము, ఈ అంశంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం వినడం అనేది జరిగింది. ఏ విషయాలైతే మనం విన్నామో వాటిని కొద్దిగా జ్ఞాపకం చేసుకొని మరికొన్ని విషయాలు వినే ప్రయత్నం అనేది మనము చేద్దాం. జరిగిన ఆదాము నుంచి నేటి వరకు మానవాళి చరిత్ర కాలమును గురించి మనం ఆలోచన చేసాం. పితరుల కాలము అని, ధర్మశాస్త్ర కాలము అని, అలాగే పాత నిబంధన కాలము అని, క్రొత్త నిబంధన కాలము అని, అలాగే విజ్ఞాన కాలము అని, అలాగే శాస్త్రీయ యుగము అని, నవీన యుగము అని, కంప్యూటర్ యుగం అని, ఇలాంటి యుగాల గురించి అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుంటూ మన తరములో కొన్ని జరిగిన పరిస్థితుల గురించి, లేదా మన తరములో కాలం అనేది ఎలాగ మారిపోతుందో, మనము చిన్నప్పుడు ఉంటున్న వస్తువులు ఇప్పుడు ఎలాంటి వస్తువులు ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తూ రావడం అనేది జరిగింది. ఇంకా ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకున్న విషయాలు ఏమనగా, చాలా అపురూపమైన, ఎల్లప్పుడూ గుర్తుండిపోయే కాలములోనే దేవుడు మనల్ని పుట్టించాడు అన్న విషయాలు. అవేంటనగా 19వ శతాబ్దము, అలాగే 20వ శతాబ్దము, 2 శతాబ్దాల మధ్య మనల్ని దేవుడు పుట్టించడం, 1990 నుంచి జరిగిన సంవత్సరాలు, అలాగే 2000 సంవత్సరం నుంచి జరుగుతున్న 2025వ సంవత్సరం, ఈ సంవత్సరాల ఈ చరిత్ర అనేది ఇది చిన్న విషయం కాదు అని మనం తెలుసుకున్నాం. అంటే అటు 19వ శతాబ్దాన్ని చూసిన వారం, అలాగే 20వ శతాబ్దాన్ని కూడా చూసిన వారం. ఈ 2000 అనే సంవత్సరం అనేది, 20వ శతాబ్దము అనేది ఇది చాలా ప్రత్యేకమైనదిగా కాల జ్ఞానాలను బట్టి కూడా మనం ఆలోచన చేస్తే మనకు అది అర్థమవుతుంది. అలాగే ఈరోజు మనం వాడుతున్న టెక్నాలజీ, మనం చిన్న ఉన్నప్పుడు మనం వాడిన టెక్నాలజీ, ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తే అప్పుడు ఆ టెక్నాలజీ అనేది లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన కాలంలో మనము జీవిస్తున్నాం. అంటే టెక్నాలజీ లేని కాలమును అనుభవించిన తరం మనది, అలాగే టెక్నాలజీ వచ్చిన కాలాన్ని అనుభవిస్తున్న తరము మనది. అంటే 2 కాలాలను చూసిన తరము ఏదైనా ఉంది అంటే అది మన తరమే. అలాగే మన తాతల తరంలో అది లేదు, ఇంకా అసలు టెక్నాలజీ రాని కాలాన్ని వాళ్ళు అనుభవించి వెళ్ళిపోయారు. అలాగే మన పిల్లల తరాన్ని కూడా చూస్తే, మనం ఆలోచన చేస్తే, టెక్నాలజీతో ఉన్న తరాన్ని వాళ్ళు అనుభవించే పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే బైబిల్ తర్జుమాలైన కాలంలో మనం పుట్టాము. అలాగే బైబిల్ యాపులుగా మనకు అది ఫోన్లోకి వచ్చిన కాలంలోకి మనం వచ్చాము. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే దేవునికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి జీవించేవారిగా, ఎంతో విధేయత కలిగి జీవించేవారిగా మనం ఉండాలని మనకు ఆ విషయాలు కూడా అర్థమవుతున్నాయి. అపోస్తులున్న కాలం బట్టి చూస్తే, అపోస్తుల కాలంలో ఉంటున్న క్రైస్తవులను బట్టి మనం చూస్తే, వారికంటే మనం ధన్యులుగాను, వారికంటే మనం ఆశీర్వదించబడిన వారం గాను, అది ముఖ్యంగా భక్తి విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో, దేవుని గ్రంథ విషయాలు తెలుసుకునే విషయంలో అన్నీ కూడా మన చేతుల్లోకి వచ్చిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అవన్నీ మనకు చాలా అందుబాటులో వచ్చిన రోజుల్లో మనం యోచిస్తున్నామంటే ఎంత అద్భుతమైన విషయం ఇది. అసలు పౌలు గారు రాసిన పత్రికలు ఒక ప్రాంతంలోనే ఉండిపోయాయి. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పట్టణానికి, ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీ పట్టణానికి. ఏమంటే వాటిని చదువుకోవాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా చాలా కష్టమైన
పరిస్థితి. ఈరోజు అన్నీ కలిగి మనకు బైబిల్గా రాయబడడం, అలాగే ఆ బైబిల్లో ఉన్న విషయాలు కూడా ఎన్నో మరి నిఘంటువులు గాను, ఎన్నో స్టడీ బైబిల్ గాను, ఎన్నో వాక్యాల బైబిల్ గాను, ఎంతో చరిత్ర కలిగిన ఈ బైబిల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు మన చేతిలో ఉంటున్న ఫోన్ ద్వారా మనం తెలుసుకునే వెసులుబాటు దేవుడు ఇచ్చాడు. అంటే అది మనం చిన్న ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు లేవు, దేవుడు మనకి ఇట్టు ఇచ్చాడు అంటే ఎంత అద్భుతంగా మనం బ్రతకాలి అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. పూర్వకాలపు వస్తువులు ఎలాంటి వస్తువులు ఇప్పుడు లేవో, ఆ పూర్వకాల వస్తువులు ఎలాంటివి వాడినవి ఉన్నాయో అన్న విషయాలు కూడా మనం తెలుసుకొని, ఇక ముఖ్యంగా మన పాత తరం వారి భక్తి, మన పూర్వీకుల భక్తి, అనగా మన తండ్రుల భక్తి, వారి తండ్రుల భక్తి, ఈ రెండు తరాలు, మన తండ్రుల భక్తి, వారి తండ్రుల భక్తి ఎంత అద్భుతంగా ఉందో అని కొన్ని విషయాలు మనం చూసినప్పుడు, వారి పాత తరం, ఆ పాతకాలపు వారి తరం యొక్క భక్తి ఎంత అద్భుతంగా ఉంది అంటే అందులో కొన్ని విషయాలు మనం చూస్తాం. ఒకటి, తెల్లవారుజామున ప్రార్థనలు చేయటం అనేది వారి భక్తిలో మనకు ప్రధానంగా మనకు కనబడేది. ఇప్పట్లో ఈ తరంలో ఉందా అంటే లేదు. ఉందా ఈ తరంలో? లేదు. అది కూడా మనం పల్లెటూరులో అక్కడక్కడ స్థానిక సంఘాల్లో ఇది మనం చూడగలం ఇప్పటికీ. మరి పట్టణాల్లో ఉందా? లేదు. అంటే ఇది మరుగైపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. భక్తి సంబంధించిన ఈ ప్రార్థనా జీవితం అనేది మరుగైపోతున్నట్టుగా, ఉదయకాలమే దేవుని సన్నిధిలో గడపాలనేది మరుగైపోతున్నట్టుగా, ఇది మానివేయబడుతున్నట్టుగా ఈ కొత్త కాలపు భక్తిలో మనకు కనబడుతుంది అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు వారు కూడా ప్రతి తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేసుకున్నట్టుగా, ఆ ప్రతి తెల్లవారుజామున యెరూషలేము దేవాలయానికి వచ్చి ఆయన బోధించినట్టుగా ఎన్నో వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి, బైబిల్లో రాయబడ్డాయి. అంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి ఆయనే ఉదయకాలము దేవుని సన్నిధిలో గడపడం, అలాగే ఉదయకాలమే దేవుని మందిరానికి ఆయన హాజరై వాక్యాన్ని బోధించడం అనేది ఎంత గొప్ప విషయము. అది దేవునికి నచ్చిన భక్తి. కానీ ఇది కొత్త కాలపు భక్తిలో వెళ్ళిపోతుంది. అలాగే చర్చి నిర్మాణాల పనుల కొరకు అందరూ పాతకాలపు భక్తులందరూ కూడా, తరం వారు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని దేవుని మందిరాలు కట్టినట్టుగా మన చరిత్ర చూస్తాం. మూడవది, ఉపవాస ప్రార్థనలు చేయుట అనేది ఏమంటే ఆ తరంలో ఎంత బాగుండేది, అసలు చాలా గొప్పదిగా ఉండేది. ఇప్పట్లో ఇది పోతుంది. అలాగే పూర్వకాలపు భక్తులు, అనగా మన తండ్రుల తరంలో ఉంటున్న భక్తులు ఏమంటే మొదటి పంట తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చేవారు. బస్తాలుగా తీసుకొచ్చి కూరగాయలు కానీ ధాన్యం కానీ చర్చికి ఇచ్చే పరిస్థితులు ఎంత బాగుండేది. అలాగే గుప్పిళ్ళ కానుకలు, అలాగే ఆంధ్ర క్రైస్తవ పాటలు ఎంత అద్భుతంగా పాడేవారు అందరూ కలిసి. ఇప్పుడు పాటలు పాడడానికి కూడా మనసు రాని తరాన్ని చూస్తున్నాం. మన మధ్యలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు, వచ్చుతుంటారు, అలాగే కూర్చుంటారు, పాట పాడడానికి ఇష్టమే ఉండదు. దేవుని కొరకు పాడాలి కదా, దేవుని పాట కదా, మనం నేర్చుకోవాలి కదా అనే ధ్యాస కూడా లేని పరిస్థితులు. కానీ మనము పూర్వకాల భక్తులను చూస్తే సంఘం అంతా కూడా పాడుతుంటే అసలు ఆ వీధి అంతా కూడా వినపడే పరిస్థితులు. మైక్ సిస్టమ్ లేకపోయినా కూడా వీధి అంతా కూడా సంఘపు పాటలు వినపడే పరిస్థితులు. ఇప్పుడు పాటలు పాడడానికి బద్ధకం, పాడలేని పరిస్థితులు కదా. అలాంటి కాలాన్ని మనం చూస్తున్నాం. ఎంత విచిత్రం చూడండి. అలాగే వాయిద్యాలు వాయించే వాళ్ళు, ఇప్పుడు వాయిద్యాలు వాయించే వాళ్ళు లేని పరిస్థితి. అలాగే పొలాల్లో ప్రార్థనలు చేసుకునే రోజులు ఇప్పుడు లేని పరిస్థితులు. అలాగే మిద్దపై ప్రార్థనలు చేసుకునే రోజులు ఇప్పుడు లేని పరిస్థితులు. అలాగే పాపమునకై రోదనతో కన్నీటితో ప్రార్థన చేసే పరిస్థితులు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇక్కడ ఒక 10 విషయాల వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. కొన్ని చూద్దాం. మోకరించి ప్రార్థించే ప్రార్థనలు మన పితరులు ఎంత అద్భుతంగా చేసేవాళ్ళు. మోకరించి ప్రార్థించే ప్రార్థనలు. ఇప్పుడు ఒక క్రొత్త ట్రెండ్ భక్తులు వచ్చారు. మోకరిస్తేనే దేవుడు వింటాడా? కళ్ళు మూసుకొని చేస్తేనే దేవుడు వింటాడా? బైబిల్లో ఎక్కడుంది చెప్పు?
అనే విచిత్రమైన వాళ్ళు వచ్చారు. అలాంటి వాళ్ళు ఎవరో కాదు, సత్యవాక్య సంబంధికులు, సత్యాన్ని బోధిస్తామని చెప్పేవాళ్ళు, ఉపవాస ప్రార్థనలు లేపేసిన వాళ్ళు, ఆల్నేటి ప్రార్థనలు లేపేసిన వాళ్ళు, మోకరించి ప్రార్థనలు లేపేసిన వాళ్ళు, ప్రార్థన జీవితమే అవసరం లేదు అని చెప్పేవాళ్ళు లేరా? ఖచ్చితంగా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ప్రేమేందేవుని వారారా, అలాంటి తరం వచ్చింది. అందుకే భయం వేస్తుంది. భక్తి ఉన్న భక్తి పోయే రోజులు వచ్చాయి, భయం వేస్తుంది. మోకరించి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు సాగిలపడి ప్రార్థన చేసినట్టుగా మనము ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థన మనకు కనబడుతుంది. మోకరించడం కంటే ఇంకా డౌన్ అయ్యి ఇంకా తగ్గింపుతో చేసే ప్రార్థన ఏంటి తెలుసు అండి? ఆయన చేసింది సాగిలపడి ప్రార్థన చేశాడు. ప్రార్థన వినే ఆయన, ప్రార్థనకు జవాబులిచ్చే ఆయన, ప్రార్థన నెరవేర్చే ఆయన, స్తుతులపై ఆసీనుడైన ఆయన, ఆరాధనకు యోగ్యుడైన అర్హత కలిగిన ఆయన, ఆయనే తండ్రికి విధేయత కలిగి సాగిలపడి ప్రార్థన చేశాడంటే మనం ఏమాత్రపు వారం? అదంటే ఇప్పుడు ప్రార్థన జీవితము లేని రోజులు వచ్చేసాయి. కొంతమంది క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకుంటే, ఆలోచన చేస్తే అసలు ఉదయం లేచి ప్రార్థన చేసేదే లేదు. దేవునికి ఇచ్చేస్తాము, దేవుని పనులు చేసేస్తాము, దేవుని గురించి ప్రకటిస్తాము అనే ఒక కమర్షియల్, లేదంటే ఒక బద్ధకమైన క్రైస్తవులు వచ్చేసారు. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలనేది లేదు. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని పడుకోవాలనేది లేదు. ప్రేమ దేవుని వాళ్ళరా, అలాగే 12వ చూస్తున్నాం, రోజు బైబిల్ని చదువుట. ఇప్పటికీ కొంతమంది అలాంటి పురాతనమైన భక్తులు కనబడతారు మనకు. రోజు బైబిల్ చదివితే గాని ఏ పనులకు వెళ్ళని వాళ్ళు ఉన్నారు. బైబిల్ చదివితే గాని కనీసము వాష్రూమ్ కూడా వెళ్ళని వాళ్ళు ఉన్నారు. బైబిల్ చదవాలి అనేది ఇప్పటికీ ఎవరిలో కనబడుతుందంటే ఈ కొత్త తరము ఇప్పుడు పుట్టిన వాళ్ళకి అది కనబడదు, కానీ పూర్వీకుల్లో పెద్దలది మనకు కనబడుతుంది. ఇప్పటికీ వ్యాపారవేత్తలు అక్కడనే ఉండి బైబిల్ చదివినట్టుగా మనం ఎన్నో సోషల్ మీడియాలో చూస్తుంటాం. రోడ్డు మీద ఉండి, ప్లాట్ఫారం మీద ఉండి అడుక్కునే వాళ్ళు కూడా బైబిల్ చదువుతున్నట్టుగా మనం చూస్తుంటాం. ట్రైన్లో వెళ్తూ బైబిల్ చదువుతున్నట్టుగా మనం చూస్తుంటాం. అలాగే రోడ్డు డివైడర్ల మీద కూర్చొని బైబిల్ చదువుతున్నట్టుగా మనం చూస్తుంటాం. నిన్ననే వచ్చింది మనకు వాట్సాప్లో ఒక స్త్రీ, ఒక ముసలామె బైబిల్ తీసుకొని ఎక్కడ చదువుతుందంటే డివైడర్ పైన అక్కడ కూర్చొని ఇటు అవి వెళ్తుంటాయి కదా వాహనాలు, మధ్యలో కూర్చొని బైబిల్ చదువుతుంది. ఎంత చూడముచ్చట అనిపిస్తుంది తెలుసా అండి? బైబిల్ చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు. దేవుని గ్రంథాన్ని చదవాలి. బైబిల్ చదవకుండా దేవుని కొరకు నేను బతుకుతున్నానంటే అది అబద్ధమైన బ్రతుకు. వాక్యం లేకుండా ఆరాధించడం ఏంటి? వాక్యం లేకుండా ప్రార్థించడం ఏంటి? వాక్యం లేకుండా దేవుని కోసం బతకడం ఏంటి? వాక్యము లేకుండా, చదవకుండా, నేర్చుకోకుండా దేవుని పనులు చేయడం ఏంటి? అసలు నిరంతరము వాక్యం చదివేది ఖచ్చితంగా మన జీవితంలో అది భాగమై ఉండాలి. అది పోతుందండి. క్రైస్తవులో ఎవరికి బాధ కలుగుతుందో ఏమో కానీ అది పోతుంది. చాలా మందికి అండి సంఘ సంస్కృతులకు ఏ బాధ ఉందో చెప్పంటారండి? పక్షులు అంతరించిపోతున్నాయి, జంతువులు అంతరించిపోతున్నాయి. ఈ జంతువులను, పక్షులను మనం కాపాడుకోవాలని సంఘ సంస్కృతులు ఎంతో మంది బాధపడుతున్నారు. ఏమంతరించిపోతున్నాయంట? పక్షులు. ఒకప్పుడు పిట్టలు కనపడేవి, ఇప్పుడు కనబడట్లేదు. ఒకప్పుడు చిలుకలు కనపడేవి, ఎక్కడ చూసినా ఇప్పుడు కనబడట్లేదు. వాటిని మనం రక్షించుకోవాలని బాధపడుతున్నారు. ఈరోజు క్రైస్తవులు దేని కొరకు బాధపడాలి అంటే ఇవన్నీ పోతున్నాయి, బాధపడాలి. చదువుతున్నామా? రోజు బైబిల్ చదవాలి. రోజు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నామా? చేసుకోవాలి. ఏకాంత ప్రార్థన జీవితం ఉందా? ఇసా గారికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తేనే పెళ్లి చూపులకు వెళ్ళిన సమాచారం తెలిసినా కూడా దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని గురించి ధ్యానించడానికి ఆయన పొలానికి వెళ్ళిన వ్యక్తిగా ఆయన మనకు బైబిల్లో కనబడతారు. అది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కిందట. ఈరోజు యవనస్తులకు ఏమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకోండి, వీళ్ళు ప్రార్థన చేసుకుంటారా, ధ్యానిస్తారా, బైబిల్ పట్టుకుంటారా? ఆలోచించండి. లేదు, పోతున్నాయి. మోకరించి ప్రార్థన చేసుకోవడం పోతున్నాయి, తర్వాత బైబిల్ చదువుకోవడం కూడా పోతున్నాయి. రోజు
ఫేస్బుక్ను అలాగే వాట్సాప్ను చూడడం వచ్చేసింది. కానీ బైబిల్ చదవడం లేదు. బైబిల్ చదవకుండా షేర్ చేయడాలు వచ్చేసాయి. ఇప్పుడు షేర్ చేయడం కూడా గొప్ప అయిపోయింది. దేవుడు అంటాడు, ఫస్ట్ నువ్వు బైబిల్ చదువు. బైబిల్ చదవాలి. బైబిల్కి మనం అడిక్ట్ అవ్వాలి. బైబిల్కి బానిస అవ్వాలి. బైబిల్ వ్యసనంగా మారాలి. బైబిల్ మనకు ఒక పురుగు పుస్తకం లాగా, అంటే దాన్ని తినేసేటట్టుగా మనం ఉండాలి. అందుకే కదా వాక్యాన్ని రాయించాడు ఆయన. ఇది పోతుందండి అసలు. మన ఇంట్లో పిల్లలు బైబిల్ చదవకపోతే ఖచ్చితంగా ఖండించాలి, గద్దించాలి. వారికి బైబిల్ చదివిన తర్వాతనే భోజనం పెట్టేవారిగా మనం ఉండాలి. సీరియస్గా ఉండాలి. తర్వాత 13, దైవ సేవకులకు భయపడడం లేదండి. పాతరం వారు మేమైతే చాలా భయపడే వాళ్ళం. అసలు మా సార్ వస్తుంటే, దూపాడు మా సార్ బాలరాజ్ సార్ వస్తుంటే అసలు కుర్చీ మీద కూడా కూర్చుండే వాళ్ళం కాదు. అసలు ఆయన లోపలికి వచ్చాడంటే ఇక పక్కకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు చూడండి, నువ్వు నేను సేమ్ టు సేమ్. నువ్వు నేను ఒకటే. నేను చేయలేని బోధ, నాకు రాదా వాక్యము అనే స్థాయిలోకి వెళ్ళిపోయారు. సత్యవాక్యములో ఉంటున్న ఒక వెసులుబాటు ఏంటంటే బోధించాలి, అందరు బోధించాలనే వెసులుబాటు. కానీ దాంట్లోనే ఉంటున్న ప్రమాదం ఏంటి తెలుసండి? దైవ సేవకులని చిన్న చూపు చూసే ప్రమాదం కూడా ఉంది. మేమిచ్చేస్తాం బాప్తిసం, మేమిచ్చేస్తాం ఆశీర్వాదం, మేమిచ్చేస్తాం రొట్టె ద్రాక్షరసం, ఇంకేది మేమంతా చేసేస్తాం. కానీ అది కేవలము దేవుడు ఏర్పరచుకున్న వారికి, లేదంటే దేవుడు ఏ సేవకులైతే ప్రతిష్ఠించి ఏర్పాటు చేశాడో అది వారు మాత్రమే చేయవలసినవి ఉంటాయి. వాటిని మనం ధిక్కరించకూడదు. బోధకులకు, సేవకులకు మనం ఎంత భయపడి బ్రతికితే మన జీవితం అంత బాగు ఉంటుంది. అలాగని మాకు భయపడాలని చెప్పట్లేదు, ఎవరైనా కానీ. చూడండి, ఎబ్రీ పత్రిక చూడండి, 13వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనము. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. కాసేవాళ్ళు కూడా బాధ్యతతో దేవునికి లెక్క చెప్పాలి అనే విధానంలో కాచుచున్నారు. వారు, ఆ నాయకులు, ఆ సేవకులు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా, చూడండి, మీకు నిష్ప్రయోజనము. సేవకులు దుఃఖపడి సేవ చేస్తే మీకు నిష్ప్రయోజనం అంటున్నాడు దేవుడు. ఇంకా గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మీ మాట వినువాడు నా మాట వినువాడు, మిమ్ముని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు, మీకు సహాయం చేయవాడు నాకు సహాయము చేయవాడు. వారు దుఃఖముతో కాక ఆనందంతో చేసేటట్టుగా చూసుకోవాలంట. వారి మాట విని వారికి లోబడి జీవించాలి, లోబడి ఉండాలి. ప్రేమ దేవుని వాళ్ళరా, అది మనకు పెద్దల్లో కనపడుతుంది. చూడండి, దైవ సేవకులు అంటే ఒక భయం. తర్వాత 14వది, బలి అర్పించిన వాటిని తినకుండా వండుట. మన పెద్దలు ఉండేవాళ్ళు బలి అర్పించినవి తినేవాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇప్పుడు ఆ మధ్య డిబేట్ కూడా జరిగింది కదా, 4 గంటలు 5 గంటలు డిబేట్. అది ఏం తేలింది అయ్యా అంటే ఏం తెలియలేదు. తినొచ్చు అనేది పడిపోయింది, తినకూడదు అనేది కూడా వచ్చేసింది. బైబిల్ ప్రకారంగా ఖచ్చితంగా మాట్లాడుకుంటే తినకూడదు అనే లేఖనం మనకు అధికారపూర్వకంగా సెలవిస్తుంది. బలి అర్పించిందంటే అసలు తినేవారు కాదు. దసరా పండుగలకు కొన్ని తెగుతాయి కదా, ఆయుధ పూజలకు కొన్ని తెగిపోతాయి కదా, అలాంటివి వండామంటే తినకుండా జాగ్రత్త పడేవాళ్ళు మన పితరులు, తండ్రులు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందితే ఏం కాదు. అంత వాదోపవాదాలు వచ్చాయి కదండి. ఏమండి, దేవుడు 2 మాటలు చెప్తాడా? తినొద్దు అని దేవుడు చెప్తాడా? తినకూడదని దేవుడు చెప్తాడా? ఒక ఆయనేమో ఆ డిబేట్లో తినకూడదని చెప్తున్నాడు, ఇంకొక ఆయనేమో
తినొచ్చని చెప్తున్నాడు. తినొచ్చు అనేది దేవుడేనంట, తినకూడదు అనేది కూడా దేవుడేనంట. మనకేం ఆజ్ఞించాడు దేవుడు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించినది దుష్టు నుంచి పుట్టిందని చెప్పిన ఆయన రెండు విధాలుగా మాట్లాడతాడా? నీ సహోదరుడు ఉన్నప్పుడు తినొద్దు, బలహీనమైన సహోదరుడు ఉన్నప్పుడు తినొద్దు, లేనప్పుడు తినేయని చెప్తాడా? అప్పుడు దేవుడు కరెక్ట్గా మాట్లాడినట్టు అవుతుంది అది. అందుకే లేఖనాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అది ఉండేది బలర్పించిన వాటిని తినకుండా ఉండేవాళ్ళు. మనం కూడా సంఘంగా గుర్తుపెట్టుకుందాం, ఎవరైనా ఇది బలి అర్పించింది లేదా ఇది పూజ చేసింది అంటే దేన్ని కూడా మనం తినకూడదు. ప్రసాదాలు తినకూడదు, అలాగే ఎక్కడైనా కొట్టిన కొబ్బరికాయలు మనం తినకూడదు, ఎక్కడైనా మంత్రి ఇచ్చినవి మనం తినకూడదు. మనం జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. తినకుంటే రక్షింపబడతారా? తింటే రక్షింపబడతారా? ఎంతమంది రక్షింపబడతారు? దేవుడు వద్దు అంటే వద్దు, అంతే కదండి. చూడొద్దు, చూడకూడదు. ముట్టొద్దు, ముట్టకూడదు. వెనక్కి తిరిగి చూడొద్దు కదా. మనకు ఆదమ్మ వల్ల అదే కనపడుతుంది కదా. ఆ చెట్టు వైపు చూడొద్దు, లేదంటే దాన్ని ముట్టవద్దు. అలాగే లోతు భార్య గురించి ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది, నేనేమి తెచ్చుకుంటున్నానా అనే వితండవాద విషయాలు మాట్లాడకూడదు. చాలా క్విక్ అయిన పదాలు మనం వాడకూడదు. వద్దంటే వద్దు. దుష్టులు ఆలోచించప్పుడు నడవద్దు అంటే నడవద్దంతే. ఇంకా అపహాసలు కూర్చుని చోట కూర్చోవద్దు అంటే కూర్చోవద్దంతే. పాపుల మార్గమున నిలవద్దంతే. లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరగరా? లోకంతో స్నేహం చేయవాడు వ్యభిచారం చేసిన వాడు దేవునితో వైరం పెట్టుకున్నవాడు అని చెప్పినప్పుడు అంతే. నేను మారుస్తానని కొత్త తీరి చెప్పకూడదు దేవుని దగ్గర. ఆయనకి తెలియకుండానే చెప్తాడా? కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు పాటించిన మన భక్తులు దినాలలో భోజనము చేయకుండా ఉండుట. దినాల భోజనాలు తినేవాళ్ళు కాదు మన పితరులు, ఇప్పుడు తినేస్తున్నారు. వచ్చేసింది. మేము కూడా విశ్వాసాలు ఉన్నప్పుడు తినేది లేదు అసలు. లక్ష్మీపురంలో దగ్గు నరసింహారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మారలేదు, కానీ ఆయన వాళ్ళ తండ్రి చనిపోతే మా సంఘాన్నంతటి కూడా ఆహ్వానించి ఆ దినానికి ఆ రోజు మంచి వేట మాంసం భోజనం ఏర్పాటు చేశాడండి. కానీ మా స్థానిక సంఘం తినలేదు. తినకుండా అందరం వచ్చాం. అక్కడ 2 సంఘాలు వచ్చాయి, 2 సంఘాలు కూడుకున్నారు. కానీ ఒక సంఘం తినింది, ఒక సంఘము తినలేదు. తినని సంఘంలో మేము కూడా తినకుండా వచ్చాం. ఎందుకంటే ఈ దిన భోజనాలు ఎలా ఉంటాయంటే వండిన తర్వాత ఆ చచ్చిపోయిన దగ్గరకు పూజ చేసి పెట్టొస్తారు. పెట్టరా? వండే పరిస్థితులు కూడా ఎలా ఉంటాయి అంటే ఆ రోజు ఆ దినం చేయాలంటే ఆ వేటని లోపల బలివ్వడం, ఇంట్లో బలివ్వడం, దాన్ని అలా పైన కట్టడం, ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయి. ఈ విషయంలో ఈరోజు క్రైస్తవ్యం, కొత్త కాల భక్తి క్రైస్తవ్యం ఏమేమవుతుందంటే అన్నీ తినేయడం వచ్చేసింది. కానీ మన పితరులు తినేవారు కాదు, నోరు కట్టుకునేవాళ్ళు, ఆశపడేవాళ్ళు కాదు. అసలు బోధకులు కూడా అలాగే చెప్పేవాళ్ళు, తినకూడదు, ఇది మనము తినకూడదు. ప్రార్థన నడిపించి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు తినే పరిస్థితులు వచ్చాయి. అలాగే మన పితరులు చూడండి, పులిపీటికి భయపడట కదా. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళాలంటే, పులిపీటి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో నువ్వెళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పులిపీటి దగ్గరికే పోటీ పడుతుంది పరిస్థితి. ఇప్పుడు క్రైస్తవ్యం, నేను మైక్ తీసుకోవాలి, నేను మాట్లాడాలి, నేను వెళ్ళిపోవాలి. దేవుడు వాక్యంతో నాతోనే మాట్లాడు అనుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందే పితరులు ఇప్పుడు నాతో కాదు, వీళ్ళతో మాట్లాడాడు, వీళ్ళతో మాట్లాడాడు. ఇది వాళ్ళకి సంబంధించింది, ఇది వీళ్ళకి సంబంధించింది. మేము విశ్వాసాలుగా ఉన్నప్పుడు అది లేదండి. అసలు దేవుడు నాతోనే మాట్లాడాడు, ఇప్పుడు లేదు.
తర్వాత చూడండి, ఆల్రెడీ ప్రేయర్లు జరుగుట. ఇప్పుడు ఆల్రెడీ ప్రేయర్లు లేవు. ఇంకా ఆల్రెడీ ప్రేయర్లో ఆ రోజు రాత్రి భోజనం మాని ఉపవాసం ఉండి ప్రార్థించుట, అవి కూడా జరిగాయి. ఇప్పుడు ఉన్నాయి చెప్పండి? ఆల్రెడీ ప్రేయర్లే లేవు కొన్ని చోట్ల. ఇంకా ఆల్రెడీ ప్రేయర్ అంతా కూడా రాత్రి భోజనం మానేసి చేయడం అనేది ఇంకా లేదు. ఉపవాసం అనగానేమి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు వాక్యానుసారమా? అది చెప్పి మానేయించారు మొత్తం. ద్రాక్షరసం తీసుకునే రోజు ఉపవాసం ముందు తీసుకునే భక్తులు ఉన్నారు, పితరులు ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. మరి ఇప్పుడు ముగించుకుందాం. ఆరాధన అయిపోయేంత వరకు ఉపవాసం ఉండుట. పాడేరులో బుడ్డపుట్ట అనే ప్రాంతంలో ఇప్పటికీ సహోదరుడు నాగేష్ అని ఆయన ఉంటాడు. ఆయన ఒక సంఘాన్ని నడిపిస్తాడు. మేము అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే మాకు భోజనం పెట్టేవాడు ఉదయం మధ్యాహ్నం, కానీ ఆరాధన అయిపోయేంత వరకు ఆయన ఆ రోజంతా కూడా ఉపవాసమే. అన్న మీరు తినరంటే, లేదన్నా నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇది పెట్టుకున్నాను, ఆరాధన అయిపోయేంత వరకు నేను తినకూడదు, రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాతనే భోజనం. అలాంటి వాళ్ళు ఉన్నారు. భోజనం కొరకు ఆరాధన మానేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు చికెన్ మటన్ తెచ్చుకున్నాము, వండుకోవాలి, ఇంకా దేవుని దగ్గరికి మేము వెళ్ళము. భోజనం మానేసి ఆరాధనకు వచ్చేవాళ్ళు, అసలు తింటే కూడా మత్తొస్తుందని మానేసేవాళ్ళు, ప్రభు శరీరం ఆయన రక్తమును తినకుండా తీసుకోవాలి, ఉపవాసంతో తీసుకునే అనే వాళ్ళు మన పెద్దలు ఉంటే, ఇప్పుడు తినాలి కాబట్టి మేము రాలేము. ఒకవేళ విశాఖపట్నంలో ఒక చోటు నుంచి ఒక చోటికి మోదవలస నుంచి విజయనగరానికి మేము పరిచర్యకి వెళ్ళాలి. నాతో పాటు వచ్చేసి సహోదరుడు వాక్యం చెప్పాలి మొదటి మెసేజ్, కానీ ఇంట్లో చికెన్ తెచ్చుకున్నాడు. నా ఎదుటనే తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు. ఈ లోపు ఏం చెప్పాడంటే, అన్న నువ్వు మొదటి మెసేజ్ చెప్తుండే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను తినేసి, ఆ తర్వాత వచ్చాడు. భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. రోమపత్రిక 14వ అధ్యాయం ఉంటుంది. భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకండి. భోజనాలు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు ఆ కార్యక్రమానికే దెబ్బ కొడుతుందండి. అసలు మంచి భోజనాలు అనుకోండి, ఆ రోజు ఎక్కువసేపు వాక్యం చెప్తే నచ్చదు, తక్కువ చెప్పాలి. కొన్ని తక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ భోజనం పెట్టామనుకోండి, ఒప్పుకోరు. భోజనం ఎక్కువ కావాలి, వాక్యం తక్కువ కావాలి. 22 తెల్లవారుజామున 4 గంటల నుంచి వ్యక్తిగత ప్రార్థనలు. లేచి ప్రభువా 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 అని స్త్రీలు పురుషులు వ్యక్తిగతంగా 4 గంటలకు లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్నారా? మన సంఘంలో ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక్క వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వచ్చండి, ఆయనే పుల్లన్న గారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్రతిరోజు 4 గంటల నుంచి 5:30 వరకు ఆయన వ్యక్తిగతంగా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన ఇంట్లో ఏడ్చి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఆవిడ ఈ ప్రార్థన కొరకే విడాకులు తీసుకోమని చెప్పింది. మనకేం లేవు చెప్పండి, మీరు డ్యూటీ చేస్తారు, నేను డ్యూటీ చేస్తున్నాను, మనకు అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమి లేదని అంతగా ఏడ్చాల్సిన పరిస్థితి ఏముంది? అసలు నాకు నచ్చాలా? అది సిఐ గారి దగ్గర, సిఐ డిఎజో ఆయన దగ్గర పంచాయతీ పెడితే ఆమె చెప్పిన మాట, ఈయన రోజు ఏడ్చేర్చి ప్రార్థన చేస్తున్నాడండి, విడాకులు కావాలండి. అయినా కూడా ఆయన మరలా ఉందా ఇప్పుడు ప్రార్థన జీవితం? అయితే ఆ ప్రార్థనలో కూడా ఏమి ప్రార్థించాలనేది కూడా ఒకటి ఉంది విషయం. అనవసరంగా అది ఇది అని అంతా కూడా మనము శరీర సంబంధమైన వాటి కోసం ప్రార్థించడం కాదు. ఆ ప్రార్థన తీరి యేసుక్రీస్తు వారు రాత్రంతా ఏమి చేసి ఉంటాడు అనే ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తే మనకు ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. చేయొచ్చా, చేయగలమా అంతసేపు అంటే అంతసేపు చేసేంత, దేవునితో మాట్లాడుకునేంత విషయాలు మూటలు మూటలు ఉన్నాయి. 23 సేవకునికి 10 భాగాలు ఇచ్చుట. ఇంకా దీని గురించి మనం మాట్లాడకూడదు ఇంకా అసలు.
మనకు రైట్స్ లేవు, మనం ఏదో ఉద్దేశించి చెప్పినట్టు ఉంటుంది. కొత్త నిబంధనలో దశంభాగం కంటే ఎక్కువగా ఇవ్వాలని ఉంది, అవునా కదా? ఇప్పుడు దశంభాగం ఇవ్వాలా? బైబిల్ ఎక్కడుందండి కొత్త నిబంధనలో? అయితే దశంభాగమే లేదు అనే స్థితిలోకి వచ్చారు. కాదు. వంశన్న గారు జీవన్ జ్యోతి సంఘంలో, జీవన్ జ్యోతి అనే క్యాంపస్లో ఆయన బోధించిన బోధలో, ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, ఆయన 2 భాగాలుగా చెప్పాడు, క్రైస్తవులు దశంభాగాలు ఇవ్వచ్చా? ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కనపడతారండి? అబద్ధ బోధకులకు ఇచ్చేవాళ్ళు కనపడతారండి. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు, 10,000 సంపాదిస్తే 1000 రూపాయలు పక్క తీసేస్తారండి. అసలు ఇప్పుడు లేదు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఆశించి చెప్పడం కాదు. ఒకవేళ అదే మనం ఏర్పాటు చేసుకుంటే, మనం ఉంటే ఒక దగ్గర చోటు చేద్దాం. దేవుని కార్యక్రమాలు ఎన్ని జరగవో చెప్పండి. సేవకులు తినాల్సిన అవసరం లేదు, సేవకులు పోషింపబడాల్సిన అవసరం లేదు. బైబిల్ ప్రకారం అయితే సేవకులే పోషింపబడాలి. ఒకవేళ దరిద్రమైన ఆలోచన ఉంటే దాన్ని పక్కన పెట్టేసి, అది దేవుని కార్యక్రమాల కొరకని సంపాదనలు ఎవరైనా న్యాయబద్ధంగా తీసుకొచ్చి పక్కన పెడితే కొన్ని వేల రూపాయలతో ప్రతి నెల మనం దేవుని కార్యక్రమాలు ఈజీగా చేయొచ్చు. ఇంత న్యాయబద్ధంగా మనం ఇంకా చెప్పగలం. ఒకవేళ అది కూడా నమ్మకం లేదు అంటే, మన ధనంతోనే మనం ఆ డబ్బంతా అమౌంట్ కలెక్ట్ చేసి ఒక ఏదైనా సువార్త పత్రిక ముద్రిద్దాం. ఇది దేవుని దశంభాగము, దీని సువార్త పత్రిక ముద్రిస్తాము, మేమే పంచుదాం. ఎన్ని మార్గాలు ఏవో చెప్పండి. దేవుని కొరకు మన దశంభాగాన్ని ఖర్చు చేయడానికి ఎన్ని మార్గాలు ఏవో చెప్పండి. ఇచ్చే మనసు ఉండాలి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పోతున్నాయి. మరి ఏ భక్తి వస్తుంది? భక్తి లేని భక్తి వచ్చేసింది. ఇప్పుడు 1 గంట సేపు కూడా దేవుని సన్నిధిలో కూర్చోలేని భక్తి, ప్రార్థన చేసుకోలేని భక్తులు, చదవలేని భక్తి, అంత షేరింగ్ భక్తి వచ్చింది. ఇప్పుడు ఆయన వాక్యం చెప్పాడు, మీరు వినండి. ఈయన వాక్యం చెప్పాడు, మీరు వినండి. ప్రేమ దేవుని వారా, దేవుని పనులకు రారు, దేవుని పనులకు కష్టపడేది లేదు. తప్పించుకునేవారు వచ్చారు, సాగులు చెప్పేవారు వచ్చారు, కారణాలు చెప్పేవాళ్ళు వచ్చేసారు. యథార్థంగా మాట్లాడేది కూడా లేదు, అబద్ధాలు చెప్పేవాళ్ళు వచ్చేసారు. ఎందుకయ్యా రాలేదు అంటే, ఇంకా ఆడ కూడా చిన్నపాటి అబద్ధం. ప్రేమ దేవుని వాళ్ళరా, మా సేవకులకు మేము ప్రారంభంలో యథార్థంగా చెప్పేవాళ్ళం అండి. అలాగని మానేసే వాళ్ళం కూడా కాదు. ఎందుకు ఆలస్యమైంది అంటే, అడిగినాను కూడా ఎందుకు అడిగాడు బాబు అనిపించేంత సమాధానాలు చెప్పే కాలంలో మనము ఉన్నాం. ఇంకోసారి అడగను బాబు, ఎందుకు ఆలస్యం అయ్యావు అని అడగను అనేటట్టుగా. ఇప్పుడేనంటే ప్రపంచం అంతా నాశనం అవుతుంటే దాన్ని పట్టుకొని బాగు చేసి నేను వచ్చానన్నంతగా చెప్తుంటారు. అవునా కదా? ఎందుకంటే బైబిల్ చదవలేదంటే, అబ్బో ఎన్ని పనులండి, అసలు మాకు చాలా పనులండి అంటే, దేవుడు దావీదు గారిని నిలబెట్టి, నీకు ఎన్ని పనులు ఉన్నాయి రాజా అంటే, నేను రాజ్యాన్నే పరిపాలించాలి. మరి నువ్వు బైబిల్ చదివావా అంటే, రోజు అదే పదే కదా నాకు. చదివి నా కళ్ళు ఏమవుతున్నాయంటే క్షీణించున్నాయని రాశాడు ఆయన. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు, దాని దివారాత్రం ధ్యానించేవాడు రాజు. నీ వాక్యము ధ్యానిస్తుంటే నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తి చెందుతుంది అని చెప్పిన ఆయన ఎవరు? రాజు. రాజుకి ఎక్కువ పనులు ఉంటాయి, మనకి ఎక్కువ పనులు ఉంటాయి చెప్పండి. ఉత్తునే అన్ని కారణాలు చెప్పుకుంటూ సమర్థించుకుంటూ మనం రైట్ అని చెప్పుకుంటూ మనం బతికేస్తుంటాం. అందుకే కదా వాక్యం చూస్తే మనకు తెలుస్తుంది కదా, వాక్యంలో విషయాలు మనకు తెలుస్తాయి తెలుస్తాయి కదా. అసలు కాలం బట్టి చూస్తే అండి, భక్తి ఇంకా ఎక్కువ వాళ్ళని బైబిల్ చెప్తుందండి, తక్కువ వాళ్ళని కాదు. ఒక మాట చూడండి, హెబ్రీ పత్రిక చూడండి, 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు కలిసి ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నారు చూడండి. కొందరు అప్పటికే మానేస్తున్నారంట. అలాగా మానక ఒకరినొకడి హెచ్చరించుచు, ఏ దినము యేసుక్రీస్తు వారి దినము, రెండో రాకట దినము
సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అంటే కూడుకోవడం, పాల్గొనడం, ప్రార్థన జీవితం కలిగి ఉండడం. కాలం బట్టి చూస్తే ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. ప్రేమ చూపుటకును సత్కార్యములను దేవుని పనులు చేయుటకును ఒకరినొకడు ఉరికొల్ప వల్లని ఆలోచింతము అనుంచండి. యేసుక్రీస్తు వారు రాకడ దగ్గరికి వచ్చిందా? ఇంకా మనకి సమీపిస్తుందా? ఇంకా దూరంలో ఉందా? రాసి 1900 సంవత్సరాలు అయింది. దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకెక్కువ కూడుకోండి, దగ్గరకు వచ్చే కొద్దీ ఎక్కువ కూడుకోవాలని బైబిల్ చదివిస్తుంది. అంటే క్రీస్తు రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ దేవుల్లో ఎక్కువ సమయం గడపాలని సెలవిస్తుంది వాక్యం. అలాగనే ఉందా బైబిల్లో? మరి దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా తగ్గిపోవడం ఏంది అసలు? ఆరాధన టైం ఇంత అనేది మేము చిన్న ఉన్నప్పుడు, మేము విశ్వాసం ఉన్నప్పుడు లేదండి అసలు. ఇది ఎంత ఆశ్చర్యం అంటే అసలు మాకు కొన్ని సంవత్సరాల వరకు అసలు ఈ ఆరాధన టైం తెలియదండి అసలు. మా సారు ప్రారంభమే చెప్పేవాడు 10 గంటలకు ప్రారంభం అవుతుంది అని, ముగింపు చెప్పేవాడు కదండి అసలు. ఇప్పుడు ప్రారంభం ముఖ్యం కాదు, ముగింపు కరెక్ట్ చెప్పాలి. అస్సలు ఫస్ట్ వినాల్సింది ఏంటి? వరకే కావాలి. ఇప్పుడు మాకు వరకు చెప్పేది కాదు అసలు. 10 గంటల నుండి ఇంకా అది ఎప్పుడు పోతుందో తెలియదు మాకు అసలు. మన అన్న వాళ్ళకు కూడా తెలుసు, మోజేసిన వాళ్ళకు, సోమయ్య గారికి వాళ్ళకు కూడా ప్రారంభం నుంచి తెలుసు అన్నా కదన్నా. ప్రారంభం అదే కదా అసలు. ఇప్పుడు టైం అంటే టైం. ఎక్కువగా వినుచు, ఎక్కువగా కూడుకొనొచ్చు. ప్రేమ దేవుని వాళ్ళరా, 18వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనము. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనము. తీర్చును, వారి నిమిత్తమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున, పుట్టినట్లు ఏముంది? ఆ విశ్వాసం కనుగొన అంటే ఆ విశ్వాసము పోయి ఈ విశ్వాసం వస్తుంది అనమాట. ఏ విశ్వాసం పోయి? ఆ విశ్వాసం. భక్తులకున్న ఆ విశ్వాసం కనుగొందంటే ఆయన ఫస్ట్ వచ్చినప్పుడే డౌట్ వచ్చిందంట. సెకండ్ సార్ నేను వచ్చినప్పుడు అబ్రహాముకుంటున్న ఆ విశ్వాసము, మోషేకుంటున్న ఆ విశ్వాసము, పౌలు గారుకుంటున్న ఆ విశ్వాసము. దేవుని సన్నిధి అంటే చాలా మక్కువ కదా వాళ్ళకు. మొదటి మెసేజ్లు విన్నాం కదా, నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను, నా దేవుని దర్శించుటకు నా ప్రాణము శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. ఆ విశ్వాసమును కనుగొన్నంటే అది కనబడకుండానే పోతుంది. అది చూడండి. ఈ వచనాలను రాసుకోండి, చాలా విషయాలు ఉన్నాయి. ఈ వచనాలను రాసుకోండి. ఇవన్నీ కూడా కాలం బట్టి చూస్తే ఇంకా మెరుగ్గా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, దేవుణ్ణిలో బలంగా ఉండాలి, మహావిశ్వాసంతో ఉండాలి. ఇంకా కరెక్ట్గా మనం మాట్లాడుకుంటే కాలము ముందుకెళ్ళే కొద్దీ, దేవుడు పరిస్థితులను ఇంకా అనుకూలపరిచే కొద్దీ బైబిల్ ఉన్న భక్తుల కంటే ఎక్కువ భక్తి విశ్వాసం కలిగి ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. క్రికెట్లో మనకు కపిల్ దేవ్ అనే ఆయన మనకు ప్రారంభంలో కనపడతాడు. ఏ క్రికెటర్ అయినా కపిల్ దేవ్ అనే ఆయన. కపిల్ దేవ్ ఆయన ఆడినప్పుడు స్కోర్లు వేరు, ఆ ఆట వేరు. ఆయన పోయిన తర్వాత మనకు సచిన్ టెండూల్కర్ వచ్చాడు కదా. ఆయన బతికున్నాడు, ఈయన బతికున్నాడు. కానీ ఆయన ఆడేటప్పుడు అంత ఫాస్ట్గా ఆడేవాడు కాదు. ఈయన వచ్చేసరికి చాలా ఫాస్ట్గా ఆడుతున్నాడు. ఎందుకు ఎలా ఆడుతున్నాడు అంటే జ్ఞానకాలం అనేది కొద్దిగా పెరిగింది కాబట్టి. ఇప్పుడు ఈయన పోయేసరికి ఇంకో ఆయన వచ్చినాడు, కోహ్లీ అని, ఇంకెవరో వేరే వాళ్ళని కదా, ధోని అని కదా, సేవాగ్ అనే ఆయన వచ్చాడు. ఆయన తర్వాత వెంటనే వచ్చిన వ్యక్తి ఎవరంటే సేవాగ్. ఆయన స్కోర్ను దాటేస్తున్నారు లేదా? దాటేస్తున్నారు. ఒకే 2-3 తరాల్లో ఒకరి స్కోర్ మించిన ఒక స్కోర్ దాటేస్తున్నారు అదే ఆటలో. మరి విశ్వాసములో, భక్తి జీవితంలో కాలం ముందుకెళ్ళే కొద్దీ, పరిస్థితులు అనుకూలపరిచే కొద్దీ
ఈరోజు ఇలాంటి టెక్నాలజీ మనం వాడే కొద్దీ ఈరోజు చూసి వాక్యం వింటున్నాం. అసలు చాలా ఈజీగా అర్థమయ్యే దృశ్యాలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఇంకెంతో అద్భుతంగా బతకాలి అసలు మనం. రోజు మనకు అసలు వాట్సాప్ తీయగానే దేవుని వాక్యాలు వస్తున్నాయి. ఎంత అద్భుతంగా ఆలోచించాలి అసలు. అది అదే ఇది ఇదే అన్నట్టుగా ఉంటే ఎలాగవుతుంది అసలు. ఎవరి నేనైతే ప్రారంభంలో ఒక మాట ముగిస్తాను. ప్రారంభంలో శాంసంగ్ అనే ఫోన్ ఉంటుంది, అది కీప్యాడ్తో ఉంటుంది. దాంట్లో ఒక జాన్సన్ అనే సహోదరుడు విశాఖపట్నంలో, దాంట్లో అతని ఫోన్లో బైబుల్ కనిపెడుతుందండి. నేను ఆశ్చర్యపోయాను, ప్రభువా నాకు అది కావాలి ప్రభువా. ఏది? ఫోన్ మాట్లాడుకోవడానికి కాదు, ఆ బైబుల్ ఉన్న ఫోన్ కావాలి ప్రభువా. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బైబుల్ పట్టుకొని వెళ్ళే కదా ప్రభువా. ఎక్కడికైనా వెళ్తే నేను అది చదువుకోవడానికి నాకు అది కావాలి ప్రభువా. ఎంత ఆశ అండి అసలు. అది 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 వచ్చిన తర్వాత బాబా ఎంత ఆనందం అంటే అసలు. గవర్నమెంట్ జాబ్ వచ్చినంత ఆనందం అంటే అసలు. గవర్నమెంట్ జాబ్ వచ్చినంత ఆనందం అసలు. ఆ చిన్న ఫోన్లో ఎవరు వాక్యం చెప్పినా కూడా రికార్డింగ్ పెట్టవండి అసలు. ఇప్పుడు ఇంత పెద్ద ఫోన్లో కూడా మరి రికార్డింగ్ పెట్టుకోమండి అసలు. వంశన్న గారు మన ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా నేను రికార్డింగ్ పెడతాను ఆయన చెప్పే వాక్యం ఖచ్చితంగా. ఆ రోజు అలాగనుకున్న రోజుకు ఈరోజు నా ఫోన్లో దాదాపు ఒక 35 బైబుల్, రకరకాల బైబుల్ యాప్లు ఉంటాయి నా దగ్గర. అబద్ధం కాదు, చూడండి స్క్రీన్ మీద ఎన్ని ఉన్నాయండి ఇవి. 6, 6, 12, 13 మీరు చూడాలి. ఇవేంటండి 17, 15 లెక్క పెట్టండి. అవి 13, 15 ఎన్నైనా చెప్పండి. ఇవి బైబుల్లే. ఇవన్నీ 6. ఇవి బైబుల్లే. ఇవన్నీ 7. ఇవి బైబుల్లే. ఇవన్నీ 4. ఇక ఈ లైన్లో చివరిలో ఉంచండి, ఇది ఒక బైబుల్. అక్కడో బైబుల్ ఉంచండి, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ బైబుల్ ఉంచండి. అది ఎన్నైనా చెప్పండి. ఇప్పుడు 46 బైబుల్. ఆ రోజు ఆ చిన్న దాంట్లో ప్రభువా బైబుల్ వస్తే నాకు ఎంత సంతోషము, నేను చదువుకుంటా ప్రభువా అంటే, దేవుడు అది కాదు ఇప్పుడు ఇస్తే 40కి పైగా బైబుల్ ఇచ్చాడు. మన దగ్గర ఇన్ని బైబుల్ ఉండవు కదా మన ఫోన్లో. అన్నీ అవి ఉంటాయి కదా, అవి సోషల్ మీడియాకి సంబంధించినవి కదా మొత్తం. అవి టిక్ టాక్లు, ఇంకా చెప్పండి, ఇన్స్టాగ్రాములు, టెలిగ్రాములు, అబ్బో ఎన్ని ఉంటావో అసలు. ఫేస్బుక్. ఎందుకంటే మనకి ఇవన్నీ ఏదో మనోజ ఏదో యాప్లు. దేవుని కొరకు మనం నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయండి అసలు. ఎన్నో విషయాలు ఉన్నాయి. మనకు ఆశ ఉండాలి. మాకు వారంలో 2 సార్లు వంశనార్ క్లాస్ జరుగుతుందండి. ఇక్కడ సహోదరులందరూ తెలుసు, పాల్గొన్న వాళ్ళకు 2 సార్లు జూమ్లో క్లాస్ జరుగుతుంది. బీసరే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? మంగళవారము, శుక్రవారం జరుగుతుందండి. 6 కండి 6:30 అండి. ఎన్ని గంటలకు ముగించబడుతుంది? 8:30, 9 గంటలు. మీరు లెక్క పెట్టండి. ఇప్పుడు 6:30 నుంచి 8:30 వరకు, లేదా 9 గంటల వరకు లెక్క పెడితే ఎన్ని గంటలు అంటే అసలు? 2 గంటలు, 3 గంటలు అండి. ఆయన చెప్తూనే ఉంటారు, మేము రాసుకుంటూనే ఉంటాం, ఇంటనే ఉంటాం, రాసుకుంటున్నాం. ఎక్కడ మాకు బోర్ అనిపించాలి అసలు. మళ్ళీ పాటలు, ఆరాధనలు ఏముండవు. మొత్తం ఆయన చెప్పడమే చూపించడమే. వారానికి 2 సార్లు. ఇది ఫస్ట్ బ్యాచ్. నాకైతే సెకండ్ బ్యాచ్లో కూడా ఉన్నా నేను. సోమవారము, గురువారం. మాకు ఎప్పుడు బోర్ అనిపించేదండి. అమ్మో ఆయన చెప్పే విషయాలు ఎంత మోహమైనవి అసలు. ఓ గంట సేపు చెప్పొచ్చండి. బీసన్న గారికి టైం ఇస్తే. వంశన్న గారు చెప్పే క్లాసులు ఇప్పుడు నడుస్తున్నవి చెప్పాలంటే గంట సేపు అండి అసలు. మనకంటే వాక్యం ఇష్టం ఉండదు కదా.
ఏమండి అప్పుడు ఎంతసేపు చెప్తారండి అసలు. చదువుకోవడం ఇష్టం ఉంటుంది కదా, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎలాగిస్తాడు దేవుడు పరలోకము. మీకు లభించిన దాన్ని బట్టే క్రమముగా నడుచుకోండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మీకెంత వాక్యం లభించిందో దాన్ని బట్టి క్రమంగా నడుచుకోవాలి. లేదంటే లెక్క చెప్పాలి వాక్యానికి. ఆల్రెడీ నేను ఒక దగ్గర ట్రైనింగ్ చేశాను, 2 చోట్ల ట్రైనింగ్ చేశాను నేను. మరలా వంశన్న గారి దాంట్లో మళ్ళీ నేను థియాలజీ చేస్తున్నా. బైబిల్ 2-3 సార్లు చదివిన పరిస్థితి ఉంది, అయినా కూడా ఈ రోజు వరకు నేను నేర్చుకుంటున్నా. అసలు నేను నేర్చుకునేది చాలా, చెప్పేది చాలా తక్కువ. ఒక్కోసారి మీకే తెలుస్తుంది, ఒకసారి ఒక అంశం అయిపోవాలంటే 3-4 వారాలు పడుతుంది. ఆశ, ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. అసలు నా ప్రారంభము చూస్తే అసలు ఏమి రాదు, కానీ ఇప్పుడు చూస్తే దేవుడు ఎంతో ఇచ్చాడు. అంటే కాలం ముందుకెళ్ళే కొద్దీ ఆ స్థాయిలోకి మనము వెళ్ళాలి. అలాంటి వారిగా మనం ఉందాం. పాతకాలపు భక్తే చాలా బాగుంది, దేవునికి చాలా ఇష్టమైంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, అదే చాలా ప్రాముఖ్యమైనది. అసలు ఇప్పుడంతా పోయేదే. సత్యంలో ఎవరైనా అలాంటివి చెప్పారనుకోండి, మనం చాలా జాగ్రత్త పడాలి. ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తివంతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన పాదాలకు యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా, ఆయన రక్తం ద్వారా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నమస్కారం చెల్లిస్తున్నాం తండ్రి. మేము జీవిస్తున్న ఈ కాలంలో ఉంటున్న పరిస్థితులు నాయన, మేము పుట్టిన తండ్రి, మేము చిన్నప్పుడుగా ఉంటున్న కాలము, ఆ కాలంలో ఉంటున్న భక్తుల పరిస్థితులు అన్నీ కూడా తండ్రి మేము దగ్గర పెట్టి ఆలోచిస్తుంటే, ఒకవైపు అన్ని కోణాల్లో తండ్రి మేము ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని, మరొక వైపు భక్తి విషయాల్లోకి వచ్చేసరికి నాయన, ఈ కొత్త కాలపు భక్తిలోకి వచ్చేసరికి నా తండ్రి ఉన్న విలువైన క్వాలిటీ కలిగినవన్నీ కూడా పోగొట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్న వారమై ఉన్నామని మాకు అర్థమవుతుంది తండ్రి. ఏ విషయాలైతే మాకు అవసరమో ఆ విషయాలు మాకు తెలియపరిచారు. మీకు వందనాలు. మీ కుమారుని దినము సమీపించుట కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అన్నారు తండ్రి. అలాగే ఇంకా ముందుకి మేము మెరుగలిగి ఇంకా ముందుకెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇప్పుడు చిన్న చిన్న కారణాలు చెప్పుకుంటూ బలహీనమవుతూ తండ్రి, సాకులు చెప్పుకుంటూ మేము బ్రతికే వారిగా కాకుండా మీకు మేము లెక్క చెప్పే వారమై ఉండాలి అని, మాకెంత వాక్యం అయితే తెలుస్తుందో అంత బాగా మేము బ్రతకాలని, అంత గొప్పగా బ్రతకాలని, లేదంటే మేము లెక్క చెప్పాలనేది మాకు అర్థమవుతున్నప్పుడు మా హృదయాలను తండ్రి ఈ వాక్యపు విషయాలే మమ్మల్ని బాధిస్తున్నాయి. కానీ తండ్రి మీ కొరకు ఉపయోగపడేటట్లుగా చేస్తాయి. సహాయం చేయండి, మాలో కార్యసిద్ధి కలిగజేయండి. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి. ఎవరు తండ్రి నీ వాక్యానికి తండ్రి మరి వ్యతిరేకంగా ఆలోచించకుండా చెప్పబడిన విషయాలను తండ్రి ఉన్నట్టుగా తండ్రి తీసుకునే మనస్సు కూడా ప్రసాదించండి తండ్రి. దయ చూపండి, కనికరం చూపండి. మేము ఒకరొకరు పురుకొల్పుకొని బ్రతకాలని మీరు సెలవిచ్చారు కనుకనే మేము మాట్లాడుకుంటున్నాం. సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. వారి అవసర తలక్కలు తీర్చండి. వారు చేసే పనుల్లో, వెళ్తున్న మార్గాల్లో తోడుగా ఉండండి తండ్రి. మరి ఇబ్బందులు, సమస్యలు, అప్పులు, అనారోగ్య పరిస్థితులు, పిల్లల చదువులు తండ్రి, పోషణ అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. లోక సంబంధికుల మధ్యలో తండ్రి జీవన సంబంధమైన పనులకు వెళ్తున్న బిడ్డలకు మీ కాపుదల ఉంచండి, జ్ఞానం ఇవ్వండి, తోడుగా ఉండండి తండ్రి. అన్ని విధాలుగా నీ బిడ్డలకు జయాన్ని ప్రసాదించండి. మీరే కనికరం చూపండి. సంఘం ద్వారా జరిగే కార్యక్రమాలన్నీ కూడా
ఉన్నతంగా గొప్పగా జరగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములోనే ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.